మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సూర్యాపేట. సో మొన్న ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం మిర్యాల్లో జరిగిన మెంచు చక్రయ్య గౌడ్ హత్య గురించి అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయం. కంటికంటే ఎంకన్నా అతని అనుచరులతో మెంచు చక్రయ్య గౌడ్ని అతి దారుణంగా హత్య చేయబడిన అందరికీ తెలిసిన విషయమే. సో అందుకు ఈ యొక్క కేసు విషయంలో అలసత్యం వహించినందుకు సూర్యాపేట డిఎస్పీ రవి గారిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి సిఐ గారిని అండ్ ఐజీ ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది. సో మళ్ళీ డిఎస్పీ గారిని మళ్ళీ సూర్యాపేటలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దానిపైన మెంచు చక్రయ్య గౌడ్ గారి కుటుంబ సభ్యులు ధర్నా చేయడం జరుగుతుంది. సో మెంచు చక్రయ్య గౌడ్ గారి హత్యలో డిఎస్పీ గారు చాలా అలసత్త వహించారు. సో డిఎస్పీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మెంచు చక్రయ్య గౌడ్ గారి కుటుంబ సభ్యులైతే ఇక్కడ నూతనగల్లు రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. అమ్మ చెప్పమ్మా, ఏంది? మాకు న్యాయం కావాలి. మాకు చేసిన డిఎస్పీ గారు నా భర్తను చంపేది ఆయన తప్పకుండా తెలుసు. ఆయన తెలుగుంది సూరత పంపించిండు. సూరత పంపించి పోలీసులు ఎత్తుకలాడాలి. పోలీసులు ఎత్తుకరాకముందే సిఐ గారు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చిండు. అందువల్ల మాకు న్యాయం జరగాలి. ముందు తెలిసిందే డిఎస్పీ గారు తెలిసినాకనే నా భర్త చనిపోయిండు. ఆయన కట్టుకొని పథకం ప్రకారమే ఒక నెల రోజుల క్రితమే పథకం ప్రకారం డిఎస్పీ గారితో మాట్లాడుకొని కొంతమంది నాయకుల కన్సర్న్లో మాట్లాడుకొని అన్ని రకాలుగా సెటిల్మెంట్లు జరిగిన తర్వాతనే ఈ హత్య జరగడం జరిగింది. దీని వెనకాల డిఎస్పీ ప్రధాన పాత్ర పోషించుండు. మళ్ళీ మనం నిన్ననే సస్పెండ్ అని చెప్పారు. మళ్ళీ వెంటనే నిధులు నిర్వహించాలని మళ్ళీ సూర్యాపేటలో వస్తుందని తెలిసింది. అందుకొరకే వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. దానికోసం మేము మాకు న్యాయం చేయాలని ఆ డిఎస్పీని మళ్ళీ తీసుకోవడానికి కారణం కూడా ఇదే కోర్టులో డబ్బు పెట్టి కనకడ ఎంకన్నా రప్పిస్తున్నాడు. ఎందుకంటే ఏ శిక్ష పడకుండా, మాకు ఏ జైలు శిక్ష పడకుండా, మేము మరణ శిక్ష అనేది లేకుండా మేము మా కోర్టుల ద్వారా మేము బయటపడాలనే ఉద్దేశంతో డిఎస్పీని మళ్ళీ రప్పించడానికి సిద్ధపడరు వాళ్ళు. అందుకని డిఎస్పీ మళ్ళీ కూడా పెద్ద పెద్ద పైరోగులతోటి పెద్ద వాళ్ళ పైన అధికారులతో మాట్లాడుకొని మళ్ళీ రావడానికి కూడా సిద్ధమైండు. కేవలం దీని కొరకే వీళ్ళ శిక్ష పడొద్దు, వీళ్ళని కోర్టు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ కోర్టులతో వీళ్ళని బయటకు రప్పించాలన్న ఉద్దేశంతో డిఎస్పీ బయటకు రావడానికే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు డిఎస్పీ ఎట్టి పరిస్థితులను కూడా సస్పెండ్ కావాలి. డిఎస్పీ ఎక్కడ ఉండో డ్యూటీ కదా, డిఎస్పీ గారు డ్యూటీ ఎక్కడ ఉన్నా డిఎస్పీ డ్యూటీ చేయాలి కదా. సస్పెండ్ చేసిన తర్వాతకి సూర్యాపేటలో మళ్ళీ ఇక్కడే రావడానికి ప్రధాన కారణం ఏంది? దాని వెనకాల ఎందుకు ఇంత కుట్ర జరుగుతుంది? ఆ డిఎస్పీ ఉండడం వల్ల ఈ కేసు నీరుగారడానికి అన్ని రకాలుగా పకడ్బందీగా ప్లానింగ్ తోటి జరుగుతుంది. కాబట్టి అదే డిఎస్పీని ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా మళ్ళీ సస్పెండ్ చేశారని చెప్పినాక కూడా మళ్ళీ ఎందుకు తీసుకుంటారు? మా ప్రధాన డిమాండ్ మాత్రం వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలనేదే మా కోరిక. దానికోసమే డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము డిఎస్పీని వెంటనే